4 రోజుల క్రితం ఫిబ్రవరి 23వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంఘటన జరిగింది. అమృత్పాల్ సింధు అనే ప్రో ఖలిస్తాన్ లీడర్ యొక్క అనుచరుడు అరెస్టు. అతని విడుదల కోసం అక్కడ వందల కొద్ది ప్రజలు ర్యాలీగా వెళ్ళి ఆ అజ్నాలా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆ వీడియో అనేది చాలా వైరల్గా మారిపోయింది. అసలు ఒక ప్రో ఖలిస్తాన్ అనుచరుడు కోసం ఎందుకు అంతమంది ప్రజలు అక్కడికి వెళ్ళారు? ముఖ్యంగా అమృత్సర్ జిల్లా అజ్నాలా పరిధి అంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఆ దగ్గరలో పాకిస్తాన్ బార్డర్ ఉంది. అది చాలా సెన్సిటివ్ ప్రాంతం అనమాట. అటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద ర్యాలీ ఎలా జరగగలిగింది అనే దాని మీద చాలా న్యూస్ వస్తుంది. అన్నిటికీ కారణం అమృత్పాల్ సింగ్ సింధు అనే ఒక ప్రో ఖలిస్తాన్ లీడర్ అనే వార్త కూడా వస్తుందన్నమాట. అతని వయసు 29 మాత్రమే. అతని మాట అంటే అమృత్పాల్ సింధు అనే పేరు ఈ మధ్య పంజాబ్ పొలిటికల్ సర్కిల్స్లో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇతన్ని మీడియా వాళ్ళు భింద్రన్వాలే 2.0గా అభివర్ణిస్తున్నారు కూడా. ఇది భారతదేశంలో 1980 దశకంలో జరిగిన ఒక సపరేటిస్ట్ మూవ్మెంట్కి సంబంధించిన వ్యక్తి జర్నైల్ సింగ్ భింద్రన్వాలా. ఇతని గురించి అసలు ఈ జర్నైల్ సింగ్ భింద్రన్వాలా ఎవరు, ఆపరేషన్ బ్లూ స్టార్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఈ అమృత్పాల్ సింగ్ సింధు ఏం చేస్తున్నారు, వీటి మీద మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశంలో స్వతంత్రం రాకముందు 562 సంస్థానాలు ఉండేవని. పంజాబ్ది ప్రత్యేకమైన సంస్థానం. అయితే ఈ పంజాబ్ అనేది సపరేట్ దేశంగా ఉండాలి అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. 1940స్లో మనకి స్వతంత్రం రాకముందు వచ్చిన కాన్సెప్ట్ అనమాట. అయితే 1947లో మన దేశ విభజన జరిగినప్పుడు పంజాబ్లో కొంత ప్రాంతం పాకిస్తాన్కి, కొంత ప్రాంతం భారతదేశానికి రావటం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఉన్న పంజాబ్ రాజ్యం క్యాపిటల్ లాహోర్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. అలానే గురునానక్ బర్త్ ప్లేస్ నన్కనా సాహెబ్ పాకిస్తాన్లోనే ఉంది. కొంత మాత్రం భారతదేశం, కొంత పాకిస్తాన్. అంటే పంజాబ్ అనేది 2 విధాలుగా పాకిస్తాన్ కొంత వెళ్ళింది, భారతదేశానికి కొంత వచ్చిందనమాట. తర్వాత ఖలిస్తాన్ మూమెంట్ ముఖ్యంగా న్యూయార్క్లో ఇతర దేశాల నుండి సిక్కులు వాళ్ళందరూ కూడా ఖలిస్తాన్ అనే పేరు పెట్టి తీసుకొచ్చారు. అసలు ఖలిస్తాన్ అంటే సిక్కులు కల్సా అంటే సిక్కుల పరంపర, ఒక ఆర్డర్ అనమాట. వాళ్ళ పరంపరకు సంబంధించిన ఆ కల్సా అనే పేరుతోని ఖలిస్తాన్ మూమెంట్ అనే ఒకటి వచ్చిందనమాట. ప్రత్యేకంగా ఈ ఖలిస్తాన్ సుబా అంటే ప్రత్యేకంగా పంజాబ్కి ఒక రాజ్యం కావాలని కోరుకునే ఖలిస్తాన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత 1966లో మనందరికి తెలుసు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ సందర్భంగా ఈ పంజాబ్, భారతదేశంలో వచ్చిన ఆ పంజాబ్ ప్రావిన్స్ అనేది 3 ప్రాంతాలుగా డివైడ్ అయింది. అంటే ఎక్కువగా హిందీ స్పీకింగ్ హిందూస్ ఉండే ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్, హర్యానా అటు వెళ్ళిపోయాయి. తర్వాత పంజాబ్ అంటే పంజాబీ స్పీకింగ్ సిక్కులు ఎక్కువ ఉండే ప్రాంతం పంజాబ్గా వచ్చిందనమాట. అంటే కొంత హిమాచల్ ప్రదేశ్ గాను, కొంత హర్యానా గాను, కొంత పంజాబ్ గాను 1966లో ఈ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ తర్వాత 1973లో ఆనందపూర్ రెజల్యూషన్తో ఒక తీర్మానం తీసుకొచ్చారు. ఆ రెజల్యూషన్ ఏంటంటే పంజాబ్ రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్కి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ఉంది కదా, అంతకంటే కూడా బెటర్గా ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. కానీ ఇది భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి కూడా ఖలిస్తాన్ అనే డిమాండ్ పంజాబ్లో పెరుగుతూ వచ్చింది. 1978-79 వచ్చేసరికి ఇది ఒక మిలిటెన్సీ రూపంలోకి, అంటే ఒక ఉగ్రవాదం, వేర్పాటువాదం రూపంలోకి వచ్చేసింది అనమాట. ముఖ్యంగా తర్వాత దీనికి ఒక లీడర్ వచ్చారు, జర్నైల్ సింగ్ భింద్రన్వాలే అని చెప్పి. సో అక్కడి నుంచి మిలిటెన్సీ వచ్చి అక్కడ వాయిలెన్స్, విప్లవం రూపంలో రావటం స్టార్ట్ అయింది. ఈ మొత్తం ఎపిసోడ్కి అక్కడ రాజకీయ అనిశ్చితి కూడా బాగానే తోడైంది. ముఖ్యంగా అక్కడ బలమైన జాట్ సిక్ నాయకుడు అధికారంలో లేకపోవటం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం చాలా ఫ్రీక్వెంట్గా ఆర్టికల్ 356 వాడి అక్కడ వీక్ గవర్నమెంట్స్, పప్పెట్ గవర్నమెంట్స్ని తీసుకురావటం, దాంతోపాటు అక్కడ పొలిటికల్గా చాలా అనిశ్చితి నెలకొనటం కూడా ఈ రెవల్యూషన్, టెర్రరిజం ఈ ఆలోచనలకి ఎక్కువగా ఊతమిచ్చాయని చెప్పొచ్చు. అప్పట్లో ఒక నాయకుడు బయలుదేరాడు, ఆయనే జర్నైల్ సింగ్ భింద్రన్వాలా. ఈయన పరిస్థితి ఏంటంటే అక్కడ పంజాబ్లో అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా తీసుకుని సిక్కులందరినీ ఏకం చేసి పంజాబ్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి, ఒక అటానమీ తీసుకురావటం. పెద్ద పెద్ద కాలమ్నిస్టులు శేఖర్ గుప్తా గారు లాంటి వాళ్ళు కూడా రాసింది ఏంటంటే జర్నైల్ సింగ్ భింద్రన్వాలా తన జీవిత కాలంలో
ఎప్పుడు కూడా ఖలిస్తాన్ అనే మాట ఉచ్చరించలేదంట. ఆయన శేఖర్ గుప్తా గారు చేసిన ఇంటర్వ్యూలో కూడా బింద్రవాలా చెప్పిన మాట ఏంటంటే, ఖలిస్తాన్ ఇస్తానంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఇందిరాగాంధీ ప్రభుత్వం మా ఖలిస్తాన్ ఇస్తానంటే, కానీ మేము కోరుకునేది అటానమీ, స్వయం ప్రతిపత్తి కోసం మొదట మా పోరాటం అని మాట్లాడారంట. సో కానీ వీళ్ళు చేసిన మేజర్ థింగ్ ఏంటంటే ఆయుధాలు తీసుకెళ్ళటం, రెవల్యూషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం, దానిలో ఇండాక్ట్రినేషన్ మీద ఎక్కువ ప్రోత్సహించడం, ఇవన్నీ ఆ టైంలో 1982, 83, 84 ఆ టైంలో ఎక్కువగా జరిగిన అంశాలన్నమాట పంజాబ్ రాష్ట్రంలో. అదే టైంలో అప్పుడున్న ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో ఉందంటే అప్పుడున్న అకాలీదళ్ ప్రభుత్వం, మనందరూ తెలుసు అక్కడ అకాలీదళ్ అనేది చాలా పాపులర్ పొలిటికల్ పార్టీ అని పంజాబ్లో. అకాలీదళ్ చీఫ్ మినిస్టర్ అప్పట్లో ప్రకాష్ సింగ్ బాదల్ అనమాట. ఆయన ప్రభుత్వాన్ని కొలదోసేసి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356 కూడా ఆయన పైన వాడారనమాట. అంటే ప్రెసిడెంట్స్ రూల్ కూడా అక్కడ విధించారు. అప్పటి నుంచి పెరుగుతున్న వేర్పాటువాదం, సిక్కు ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో కూర్చున్న జర్నైల్ సింగ్ అతని టీంను అంతమొందించడానికి అప్పట్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి సైనిక చర్యలు లాంచ్ చేసి స్వర్ణ దేవాలయంలోకి సైనికులను పంపించి సిక్ టెర్రరిజంని రూపుమాపటానికి ప్రయత్నం చేసింది. మనందరికీ తెలుసు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అది సక్సెస్ఫుల్. జర్నైల్ సింగ్ బింద్రవాలే చనిపోయారు. ఇదంతా కూడా అప్పట్లో న్యూస్ పేపర్స్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత దానికి ప్రతీకార చర్యగా అక్టోబర్ 31, 1984, అక్టోబర్ 31, 1984 ఇందిరాగాంధీ అసాసినేషన్, తన యొక్క సొంత బాడీ గార్డ్స్ అంటే సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ వాళ్ళ చేతిలోనే ఆవిడ హతం అవటం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో సిక్కుల పైన ఊచకోత జరగటం, యాంటీ సిక్ రాయిట్స్ అని చెప్పి ఈవెన్ పాపులేషన్ రిజిస్టర్ కూడా చూసి ఎక్కడెక్కడ సిక్కులు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయటం, అమాయకులైన సిక్కులు కూడా చనిపోవటం జరిగిందనమాట ఈ యాంటీ సిక్ రైట్స్లో. ఆ తర్వాత పంజాబ్లో జరిగిన అల్లర్లు, తర్వాత కంప్లీట్ వేర్పాటువాదం, టెర్రరిజం, మిలిటెన్సీ ఇవన్నీ కూడా దాదాపు 1985 నుంచి 1993 వరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని పంజాబ్లో నార్మల్సీ తీసుకురావడానికి దాదాపు 15-20 సంవత్సరాలు పట్టింది. ఇంకా పంజాబ్లో ఖలిస్తాన్ మూమెంట్ అనేది ముగిసిన చాప్టర్, అంటే ఇంకా కంప్లీట్గా కంట్రోల్ అయిపోయింది అనుకున్న తరుణంలో 2020 నుంచి మళ్ళా ప్రో ఖలిస్తాన్ ప్రొటెస్ట్లు, ప్రో ఖలిస్తాన్ మూమెంట్స్, ఖలిస్తాన్ అనే టాక్ ఇవన్నీ రావటం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా ఒక లీడర్ 29 సంవత్సరాల అబ్బాయి అమృత్పాల్ సింగ్ సంధు అనే వ్యక్తి ఖలిస్తాన్ ముగిసిన చాప్టర్ కాదు, ప్రతి పంజాబీ దీని గురించి, ప్రతి సిక్ పంజాబీ దీని గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉంటారు. మీకు ఇది కొత్త కావచ్చు కానీ, అంటే మీడియా కొత్తగా ప్రొజెక్ట్ చేస్తున్నాయో కానీ మాకు ఇది కొత్త కాదు, మాకు ఖలిస్తాన్ కావాల్సిందే, నేను భారతీయ సిటిజన్ కాదు, నేను భారతీయ పౌరుని కాదు, ఇండియన్ పాస్పోర్ట్ నాకు ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్తూ వచ్చారు. భారతదేశంలో సిక్కుల యొక్క పాపులేషన్ 2%. ఎక్కువ మంది అదే ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలోను, అతి కొద్ది మంది మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా అక్కడున్న హర్యానా, పక్కపక్కన హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ చుట్టుపక్కల ఉన్నారు. అసలు ఈ ఖలిస్తాన్ అనే ప్రాంతం భూభాగం ఎంతటిది అంటే కొంతమంది కేవలం పంజాబ్ అంటున్నారు, కొంతమంది లాహోర్, నన్కనా సాహెబ్ అంటే పాకిస్తాన్లో కొంత భూభాగం, దాంతోపాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో కొంత భాగం, ఇవన్నీ కూడా అంటున్నారు అనమాట. ఓవరాల్గా ఖలిస్తాన్ అంటే ఎంత ప్రాంతం అంటే మేజర్గా ప్రస్తుతం మన పంజాబ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ ఖలిస్తాన్ మూమెంట్కి పాకిస్తాన్ సపోర్ట్ చాలా ఉంది. కావాలనే పాకిస్తాన్ ISI వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఖచ్చితంగా ఇండియాలో కొంత ఇన్స్టెబిలిటీ తేవడం అనేది పాకిస్తాన్కి ఇప్పుడు చాలా అవసరం. ఈ ఖలిస్తాన్ మూమెంట్ మళ్ళా ఊతం అందుకోవడానికి ఒక ప్రధానమైన కారణం వారీస్ పంజాబ్ దే అనే ఒక సిక్ ప్రెషర్ గ్రూప్ కూడా. ఈ ప్రెషర్ గ్రూప్ అనేది దీప్ సిద్ధు అని చెప్పి ఒక యాక్టర్ టర్న్డ్ యాక్టివిస్ట్ స్టార్ట్ చేశారు. ఈయన పేరు మనం చాలాసార్లు విన్నాం, ముఖ్యంగా ఫార్మ్ బిల్స్ ప్రొటెస్ట్ల విషయంలో, తర్వాత రెడ్ ఫోర్ట్ దగ్గర ఖలిస్తాన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేశారని ఒక అభియోగం. ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఈయన చనిపోయారు, దీప్ సిద్ధు అనే ఆయన. ఈయన చనిపోయాక ఈ వారీస్ పంజాబ్ దే అనే సంస్థకి లీడర్షిప్ వాక్యూమ్ వచ్చిందన్నమాట, అక్కడ లీడర్ లేరు. దాంతో గత సెప్టెంబర్లో దస్తర్ బందీ జరిగింది, అంటే ఒక కరోనేషన్, ఒక టర్బన్ సెరమనీ అనమాట. వారీస్ పంజాబ్ దేకి అమృత్పాల్ సింగ్ సంధుని చీఫ్గా చేస్తూ ఆ సెరమనీ జరిగింది. ఆ సెరమనీ కూడా ఎక్కడ జరిగింది దాని విశిష్టత కూడా మనం తెలుసుకోవాలి. ఆ సెరమనీ అనేది పంజాబ్లోని మ్యూగా జిల్లా రోడ్ అనే ప్రాంతంలో, ఈ రోడ్ అనే విలేజ్ పంజాబ్లో మ్యూగా జిల్లా, జర్నైల్ సింగ్ బింద్రవాలే వాళ్ళ యాన్సిస్ట్రల్ హోమ్ అనమాట. అక్కడ యాన్సిస్టర్ వాళ్ళ ఎవరో పూర్వీకులు ఉండే ప్లేస్ అనమాట వాళ్ళది. అటువంటి ప్లేస్లో ఈయనకి దస్తర్ బందీ కార్యక్రమం జరిగింది. గత 6-7 నెలల నుంచి
అమృత్పాల్ సింగ్ చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. ఖలిస్తాన్లో ఆయన చాలా టాప్ మోస్ట్ లీడర్గా కూడా తయారయ్యారు అనమాట. మనం చూస్తే జర్నైల్ సింగ్ భింద్రవాలేకి ఈయనకి కొంత తేడా కూడా కనిపిస్తుంది. జర్నైల్ సింగ్ భింద్రవాలే కొంతవరకు మోడరేట్, అంటే మరి పూర్తి స్థాయిలో ఖలిస్తాన్ అనే మాట ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు. కానీ ఈయన డే 1 నుంచి కూడా అమృత్పాల్ సింగ్ సంధు డే 1 నుంచి కూడా ఖలిస్తాన్ అనే మాట చెప్తూనే వచ్చారు. అది తప్పేమి కాదన్నారు. వాళ్ళు అసలు ఇండియన్ సోవనిటీనే ఒప్పుకోవట్లేదు. ఈవెన్ దీప్ సిద్ధు కానీ ఈయన కానీ ఇద్దరు కూడా భారతదేశ సార్వభౌమాధికారం కింద వాళ్ళు ఉన్నామనే మాట ఒప్పుకోవట్లేదు. దే బిలీవ్ ఇన్ కల్సా సోవనిటీ, దే బిలీవ్ ఇన్ సిక్ సోవనిటీ అనమాట. మాది సపరేట్ దేశం అనే కాన్సెప్ట్లోనే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్య మనం గమనిస్తే ఇప్పుడు ట్రెండ్స్ కూడా చూస్తే ఆయన ఒక మాట అంటారు, అమృత్పాల్ సింగ్ సంధు, వీఆర్ 150 years నుంచి మనం స్లేవ్స్లోనే ఉన్నాము. ఫస్ట్లో మనం బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా ఉన్నాం, తర్వాత ఇప్పుడు హిందువులు బానిసలుగా ఉన్నాం. సిక్కులు ఎవరికి బానిసలు కాదు, వాళ్ళొక్క మార్గమే వాళ్ళు పాటించాలి, కల్సా అనే మార్గం అని నమ్ముతున్నారు. సో ఈ అమృత్పాల్ సింగ్ సంధు ఇప్పుడు చాలా వార్తల్లో ఉన్నారు. ఈ వార్తలు కూడా ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాయంటే ఈయన భింద్రవాలే 2.0 ఈయన ఎక్స్ట్రీమ్ అని కూడా చాలామంది అంటున్నారు. అంటే భింద్రవాలే కన్నా కూడా ఈయన ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నారు. ఆయన దాన్ని తప్పని కూడా ఏమనుకోవట్లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ ఎటు దారి తీస్తుంది అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య, అంటే పంజాబ్ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ సమస్య, లేదా దేశ భద్రత సమస్య అనే క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు కొత్త ప్రశ్న ఏంటంటే 1980 దశకంలో మనం చూసిన టెర్రరిజం, ఏదైతే సిక్ వేర్పాటువాదం, హింస ఉందో అది మళ్ళా మనం చూడబోతున్నామా? అది తలుచుకుంటేనే ఒక భయానకంగా అనిపిస్తుంది. అసలు దీని అంతటికీ కారణం ఎవరనే క్వశ్చన్ కూడా వస్తుంది. కొంతమంది వాదన ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనంతో, అంటే పోలరైజ్ చేయడానికి, హిందూ ఓట్స్ని కన్సాలిడేట్ చేసి సిక్ ఓట్స్ని సపరేట్ చేయడానికి, పోలరైజ్ చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమని. ఇంకొంతమంది అంటున్నారు కాదు, ఇండియాని ఇంకా ఎక్కువగా పోలరైజ్ చేస్తూ పోతే కనుక అసలు ఈ సపరేటిస్ట్ మూమెంట్లకి ఊతం అందిస్తూ పోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకోవచ్చు అని. ఫైనల్గా ఇక్కడ ఒక క్వశ్చన్, ఇది కనుక పెరుగుతూ పోతే మీ అందరికీ తెలుసు సిక్కులు ఎంత దూరమైనా వెళ్తారు, సాక్రిఫైస్ చేయడానికి వెనకాడరు, ప్రాణత్యాగానికైనా రెడీ అవుతారనమాట. వాళ్ళు ఎంత లాయల్గా ఉంటారు, అదే టైంలో అంత వాళ్ళు అనుకున్న ఆశయం కోసం, అది మంచి అయినా చెడైనా పోరాడుతూనే ఉంటారు, అది హింస అయినా సరే. సో అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు, తర్వాత ఈ వేర్పాటువాదాన్ని ఎలా తగ్గించగలరు? ఇలా పోలరైజేషన్ పెరిగిపోతే భారతదేశం ఎటుపోతుంది? ఈ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి.